శిరస్సు నుంచి పాదాల వరకు నీ రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా. నీ రక్తంతో కప్పండి ప్రభు. అగ్ని ప్రాకారముగా వచ్చండి. నీ దేవదూతల సహాయం ఎల్లప్పుడూ దయచేయండి తండ్రి. పరిపూర్ణమైన ఆరోగ్యముతో నింపండి అయ్యా. ఈ దినాలలో ఇక్కడ బహు బలముగా వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. నీ కుమారుడు దర్శనం విషయంలో పరచబడుగా, నీ బిడ్డ సరిహద్దుల విషయంలో పరచబడుగా. అతన్ని నీ బిడ్డ ఇలాంటి మనస్సైతే మీరు కలిగి ఇప్పటి వరకు సేవ చేశారు, అంతకంటేనూ అధికముగా చేయడానికి యేసు నామములో నీ కృప దిగి వచ్చునుగాక. నీ మహిమ ఈ ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్కి నియమితులయ్యారు కాబట్టి ఇంకా నా భవిష్యత్తు యొక్క ప్రణాళిక, నా ఆశ ఏంటంటే ఇంకా పేదవాళ్ళకి సహాయం చేయాలి. ఎంతోమంది దిక్కు లేకుండా కష్టాలు ఇప్పటికే మనం చేస్తున్నాం. ఇది చాలదు. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు, మన ఇండియా దేశం అంతా దేవుని యొక్క ప్రేమను క్రియారూపంలో క్రియాశీలకంగా చాటాలనేదే నా ప్రధానమైన వాంఛ, ఆశ. నాకు ఉన్నా, నా కుటుంబానికి ఉన్నా లేకపోయినా మాకంటే లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలని యేసుప్రభు చెప్పిన ఆ మాటను చేపట్టుకొని ఆ మాటకు మేము విధేయులై లోబడి ఆ మాటను అనుభవిస్తూ మేము ఇంకా అనేక మందికి మరి జాతి మతం చూడకుండా అందరికీ సహాయం చేయాలన్నదే నా ఆశ, నా వాంఛ. దేవుడు దానికి సహాయం చేయాలని, నాకు తోడ్పడాలని మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు. కరిష్మా డాడీ గారికి ఈ యొక్క డాడీ గారికి ఏర్పాటు చేసుకుని తెలుసుకొని ఘనమైన సేవను మీరు ఇప్పటి వరకు జరిగించడానికి నీ కృపను, నీ అభిషేకాన్ని నీ దాసులు విధించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఇంతవరకు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. అనేకలకు పెట్టేలాగా, అనేకలకు ఇచ్చేలాగా ప్రభానికి వందనాలు. అలాంటి విశాల హృదయం ఇచ్చి ప్రభా ఇంతవరకు మీరు నడిపించినందుకు వందనాలు ప్రభా. ఇంకను ప్రభా అనేక సేవలు అయ్యా తండ్రి
ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిలర్ సైన్గా ఎన్నికైన మా ఆత్మీయ తండ్రి బిషప్ డాక్టర్ థామస్ గారిని, అలాగే దైవచక్ర మినిస్ట్రీ అవసరం డాక్టర్ థామస్ గారిని దైవచక్ర వారిని సత్కరిస్తా ఉన్నాను. సభకి నమస్కారం. అయితే గడిచిన 36 సంవత్సరాలుగా దేవుని సేవలో నేను నా కుటుంబం కొనసాగిస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికమైన సేవతో పాటు చాలా సోషల్ వర్క్ కూడా చాలా చేస్తున్నాం. 17 రకాల పరిచర్యలు ఉంటున్నాయి. ఎంతోమంది అనాథలను చేరదీయటం, వివాహం చేయటం, వాళ్ళకు వివాహం జరిగించటం, వివాహానికి కావాల్సిన పూర్తి బాధ్యత మా మీద పెట్టుకొని వారిని ఒక స్థాయికి నిలబెట్టడం. అలాగే మాకు ఫ్రీ టైలరింగ్, విడోస్ అయిన వారికి, విధవరైన వారికి ట్రైనింగ్ సెంటర్ పెట్టి వాళ్ళకు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఉచితంగా వాళ్ళకు మిషన్ అందించి వాళ్ళ కాళ్ళు వాళ్ళు నిలబడలాగిన ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే డ్రైవింగ్ స్కూల్, పేద బిడ్డలకు డ్రైవింగ్ నేర్పించి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి వారు ఏ రోజుకు ఆ రోజు వాళ్ళ సొంత కాళ్ళు సంపాదించలాగిన మేము ప్రయత్నం చేస్తున్నాం. అన్నిటికంటే ప్రతిరోజు రాజమండ్రి పట్టణంలో 200 మంది మరి భిక్షం ఎత్తుకోవటానికి కూడా రాని స్థితిలో ఉన్న వారికి ఆహారం పెట్టి వారిని ఆదుకోవటం జరుగుతుంది. ఎంతోమంది అనాథ పిల్లల్ని చదివిస్తున్నాం. ఇప్పుడు ఒక 70 మంది దాకా అనాథ పిల్లలను మా సొంత డబ్బులతో మరి చదివించడం జరుగుతుంది. అయితే మరి ఇలాగా దేవుని సేవలు కొనసాగించుండగా మరి నేషనల్ ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ ఎపిస్కోపల్ చర్చెస్ డయాసిస్ వారు నన్ను స్టేట్ చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నన్ను నియమించడం జరిగింది. నిన్న మరి విజయవాడలో ఈ యొక్క బిషప్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. నేషనల్ ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. 350 మంది బిషప్లు మరి ఇండియా దేశం నుండి, తెలుగు రాష్ట్రం నుండి మరి విజయవాడకు రావటం జరిగింది. అక్కడ నన్ను సన్మానించారు. మరి ఈ సన్మాన కార్యక్రమంలో చాలామంది అధికారులు, తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు లాయర్స్లు, ఇంకా రాజకీయ నాయకులు కూడా పాలు పొందడం జరిగింది. వారి సమక్షంలో నాకు ఈ యొక్క హానర్ బిషప్ అరుల్ థామస్ గారు దైవచక్ర మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి టోకెన్ ఆఫ్ హానర్ అని చెప్పి ఇది హానర్ చేయటం జరిగింది. అంతేకాదు నాకు ఈ అపాయింట్మెంట్ లెటర్ కూడా నిన్న విజయవాడలో నాకు అందజేయడం జరిగింది. సో ఈ గౌరవం నాకు తగ్గటం వలన నేను అతిశయించట్లేదు. అయితే ఇంకా నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఇంకా దేవుడి దయ వలన ప్రజలకు సేవ చేయడానికి ఎన్ని మార్గాలైతే మరి నాకు కనబడుతుందో అన్ని మార్గాల నుండి నా స్థాయి కొలది నేను కష్టపడి దేవుని కోసం, ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఆశపడుతున్నాను. ఇంకా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా మన యొక్క ఆంధ్ర ప్రజల యొక్క ఆ యొక్క మంచితనాన్ని, ప్రేమను ఈ సేవ ద్వారా చాటాలని చెప్పి ఆశపడుతున్నాను. కులం, మతం, భేదం ఏమీ లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలనేదే నా ఆశ.